నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 7 కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం యూనిట్ 8లో ఎస్ఏ ఆన్సర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ ఆన్సర్ ఏంటంటే డిఫైన్ డెమోక్రసీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్. సో డెమోక్రసీ అంటే ఏంటిది, ఇంకా దానిలో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయమని మనకు అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకి డెమోక్రసీ అనేది గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నారంట, డెమోస్ అండ్ క్రెటోస్. డెమోస్ అంటేనేమో ద పీపుల్ అండ్ క్రెటోస్ అంటేనేమో పవర్ అనమాట. సో ద అల్టిమేట్ పవర్ ఇన్ డెమోక్రసీ వెస్ట్స్ ఇన్ ది పీపుల్, అంటే డెమోక్రసీలో ఏదైతే పవర్ ఉందో అది పీపుల్ ద్వారానే వస్తుందని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ అబ్రహం లింకన్ ఒక డెఫినేషన్ ఇచ్చారు డెమోక్రసీకి. సో ఇతను ఏం చెప్తున్నారు, డెమోక్రసీ అంట గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్ అని చెప్పి మనకి అబ్రహం లింకన్ చెప్పారు. నెక్స్ట్ జేఆర్ సీలే ఏం చెప్తున్నారంటే డెమోక్రసీ ఈజ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ఎవ్రీవన్ హ్యాజ్ అ షేర్. సో డెమోక్రసీ అనేది ఒక గవర్నమెంట్ అంట, ఇందులో ప్రతి ఒక్కళ్ళకి షేర్ అనేది ఉంటుంది అని చెప్పి మనకి సీలే అనే ఒక సైంటిస్ట్ ఈ డెఫినేషన్ ఇచ్చారు. దేని గురించి, డెమోక్రసీ గురించి. సో నెక్స్ట్ మనకి ఫీచర్స్ ఏమున్నాయి, లిబర్టీ. సో లిబర్టీ అంటే ఏంటి, డెమోక్రసీ అనేది పీపుల్కి ఫ్రీడమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఈక్వాలిటీ. సో డెమోక్రసీ ఏం చేస్తుంది, పీపుల్ మధ్యలో ఉన్న ఏవైతే క్యాస్ట్ అన్నా లేదంటే కలర్ అలాంటి డిస్క్రిమినేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి అందరూ ఈక్వలే అని అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చేలాగా మనకి డెమోక్రసీ అనేది చేస్తుంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. కోర్ట్స్ ప్రొటెక్ట్స్ ది రైట్స్ ఆఫ్ ది పీపుల్ బై ఇష్యూయింగ్ రిట్స్. ఇట్ అపోల్స్ ద ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ ది పీపుల్. సో కోర్ట్స్ ఏం చేస్తాయంట, పీపుల్వి రైట్స్ ఏమైతే ఉన్నాయో వీటిని ప్రొటెక్ట్ చేస్తుందంట. ఇంకా ఫండమెంటల్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో పీపుల్ది అది ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి మనకి చెప్తున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్ ఎలెక్ట్ రిప్రజెంటేటివ్. ఎక్కడైతే డెమోక్రటిక్ కంట్రీ ఉందో, డెమోక్రసీ నడుస్తుందో ఆ ఏరియాలో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన పొలిటీషియన్ని ఎలెక్ట్ చేసుకొని ఎలక్షన్స్లో వాళ్ళు ఓటేసి గెలిపించుకొని రైట్ అనేది ఉంటుందంట పీపుల్కి. దే ఇన్ టర్న్ మేక్ లాస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ రూల్ ద కంట్రీ ఇండైరెక్ట్లీ. సో అట్లా వాళ్ళు ఎలెక్ట్ చేసుకున్న పర్సనే పవర్లోకి వచ్చి లాస్ అనేటివి క్రియేట్ చేసి కొన్ని రూల్స్ పెడితే అప్పుడు పీపుల్ వీటిని ఫాలో అవుతున్నారు కదా. సో పీపుల్ బిహాఫ్గా అతను అవన్నీ చేస్తాడంట. సో పీపులే ఇండైరెక్ట్గా రూల్ చేస్తున్నట్టు అని చెప్పి చెప్తున్నారు. మెజారిటీ రూల్. ఇన్ డెమోక్రసీ మెజారిటీ పార్టీ ఫార్మ్ ద గవర్నమెంట్, దే కీప్ మైనారిటీస్ ఇన్ ది మైండ్. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏదైతే పార్టీకి మెజారిటీ ఓట్స్ వస్తాయో అదే గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. సో అదే మనకి ఈ పాయింట్లో చెప్తున్నారు. ఫాలోస్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్. సో గవర్నమెంట్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారమే వర్క్ అవుతుందంట. అగేన్స్ట్ రెవల్యూషన్స్. దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ రెవల్యూషన్ టు చేంజ్ ది గవర్నమెంట్, ఇట్ క్యాన్ బి చేంజ్డ్ పీస్ఫుల్లీ త్రూ ఎలక్షన్స్. సో ఒక గవర్నమెంట్ నుంచి ఇంకొక గవర్నమెంట్కి చేంజ్ అవ్వాలంటే మనకి 5 years ఏదైతే ఉందో అది కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. దానికోసం ఫైట్స్, వార్స్ లేదంటే రెవల్యూషన్స్ అవన్నీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ టు హ్యూమన్ రైట్స్. సో డెమోక్రసీ అనేది ఏం చేస్తుందంట, హ్యూమన్స్ అంటే పీపుల్ ఏవైతే రైట్స్ ఉన్నాయో వీటికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తుందంట. రైట్ టు స్పీక్ అంటే మనుషులకి వాళ్ళు నచ్చినది, అంటే వాళ్ళకి ఏదైతే చెప్పాలని ఉందో వాళ్ళు ఓపెన్గా చెప్పే రైట్ అనేది కూడా మనకి డెమోక్రటిక్ కంట్రీస్లో ప్రొవైడ్ చేయబడుతుందంట. ఎంకరేజ్మెంట్ టు ఐడియాస్. సో ఇప్పుడు ఏదన్నా పీపుల్కి కొత్త ఐడియాస్ వచ్చినా లేదంటే స్టార్టప్స్ ఉన్నా సరే మనకి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు ఉన్న ఐడియాస్ని అవన్నిటిని వాళ్ళు తీసుకొని వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. సో డెమోక్రసీలో అవి కూడా జరుగుతాయంట. సో ఇవి మనకి డెమోక్రటిక్ కంట్రీకి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఇంకా డెమోక్రసీ అంటే ఏంటిదో అది చెప్పినారు. నెక్స్ట్ ఇందులోనే మనకి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, వాట్ ఈజ్ డెమోక్రసీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సో డెమోక్రసీ అంటే ఏంటి, మనకి గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నాము, డెమోస్ క్రెటోస్ అంటే పీపుల్, పవర్ అనమాట. సో ఈ డెమోక్రసీలో పీపుల్ రూల్ చేస్తారనమాట, అంటే ఇండైరెక్ట్గా. నెక్స్ట్ దీని మెరిట్స్ ఏంటిది, ఎఫిషియెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్.
సో ఇన్ డెమోక్రసీ రిప్రజెంటేటివ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ రెస్పాన్సివ్ టు పీపుల్. సో డెమోక్రసీలో ఎవరైతే మనం ఎలెక్ట్ చేసుకున్న పీపుల్ పవర్లో ఉన్నాడో అతను రెస్పాన్సిబుల్గా ఉంటాడు. ఇంకా పీపుల్కి ఏమైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్గా రెస్పాన్స్ తీసుకుంటాడు కదా. సో అదని చెప్తున్నారు. దే మేక్ అండ్ ఇంప్లిమెంట్ లాస్ ఆఫ్టర్ కన్సల్టింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్ట్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఏమన్నా లాస్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా లేదంటే తయారు చేయాలన్నా సరే వాళ్ళకి ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకుంటారంట. నెక్స్ట్, అప్హోల్డ్స్ ఇండివిజువల్ లిబర్టీస్. సో ఏవైతే ఇండివిజువల్ ఫ్రీడమ్ ఉందో దాన్ని కూడా వీళ్ళు హోల్డ్ అంటే కన్సిడర్ చేస్తారంట. లైక్ సిటిజన్స్ లివింగ్ ఇన్ డెమోక్రసీ ఎంజాయ్స్ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్ లిబర్టీ. సో డెమోక్రటిక్ కంట్రీస్లో ఉండే పీపుల్ అందరూ కూడా లిబర్టీని ఎంజాయ్ చేస్తారంట. దేర్ రైట్స్, లిబర్టీస్ అండ్ ఫ్రీడమ్స్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ అండ్ గ్యారంటీడ్ బై రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో వాళ్ళకి రైట్స్, లిబర్టీస్, ఫ్రీడమ్స్ ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ రాసున్నాయి కాబట్టి వాళ్ళు ఇన్బిల్ట్గా ఎంజాయ్ చేస్తారనమాట వాటిని. ఇంపార్టెన్స్ టు ఈక్వాలిటీ. సో డెమోక్రసీలో అందరూ ఈక్వలే, ఎలాంటి రిలీజియన్ బేసిస్ మీద, లాంగ్వేజ్, బర్త్ ప్లేస్ మీద వీటి మీద ఎవరికి డిస్క్రిమినేట్ చేయరనమాట. పొలిటికల్ అవేర్నెస్. సో ఎలక్షన్ క్యాంపెయిన్స్ అనేటివి జరుగుతాయి అన్నమాట. సో దానివల్ల పీపుల్కి ఎవరైతే పొలిటికల్ రైట్స్ ఉన్నాయి మనకి అంటే మనం ఎలక్ట్ చేసుకోవచ్చు అనే నాలెడ్జ్ లేదో అలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారనమాట. సో మనం వెళ్ళి ఓటేస్తేనే వాళ్ళు గెలుస్తారు అని చెప్పి తెలుస్తుంది కదా. సో అలా వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు కాబట్టి ఇలా అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తారు. సో నెక్స్ట్, డెమోక్రసీ గివ్స్ ప్రిఫరెన్స్ టు పబ్లిక్ ఒపీనియన్. సో పబ్లిక్ ఏదైతే ఒపీనియన్ ఉందో దాన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట ఇలా డెమోక్రసీ ఉన్న ప్లేసెస్లో. నెక్స్ట్, ఇట్ రెడ్యూసెస్ ద డేంజర్ ఆఫ్ రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం 5 yearsకి ఒకసారి గవర్నమెంట్ అనేది పీస్ఫుల్గా ఎలక్షన్స్ ద్వారా చేంజ్ చేసుకుంటున్నాం. లేదు 5 years అవ్వకముందే ఇట్లా వార్స్ చేసి యుద్ధాలు చేసుకొని ఒకళ్ళు చనిపోయి అందులో వేరే వాళ్ళు గెలవడం అట్లా ఉండదు కదా. సో పీస్ఫుల్గా ఎలక్ట్ చేసుకునే ఛాన్స్ అనేది వస్తుందన్నమాట ఈ డెమోక్రసీ ఉండడం వల్ల. సపోర్ట్ వరల్డ్ పీస్. సో డెమోక్రసీ వల్ల ఏమవుతుంది, మనకి వరల్డ్ పీస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్, సో ఇక్కడ నెక్స్ట్ ఏమున్నాయి మనకి డీమెరిట్స్. సో ఈ డీమెరిట్స్లో మనకి ఏం చెప్తున్నారు, ఎక్స్పెన్సివ్ గవర్నమెంట్. సో ఈ డెమోక్రసీ అనేది మనకి ఎలా ఉంటుందంట, ఇన్ డెమోక్రసీ అ లాట్ ఆఫ్ మనీ ఈజ్ స్పెంట్ ఆన్ ఆర్గనైజింగ్ ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఇంకా ఏదైతే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఉందో అది చాలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇట్లా డెమోక్రసీ ఉండడం వల్ల. నెక్స్ట్, వీక్ అండ్ ఇన్స్టేబుల్ గవర్నమెంట్. కోయిలేషన్ గవర్నమెంట్స్ ఇన్ డెమోక్రసీ లీడ్ టు ఇన్స్టెబిలిటీ. సో ఏదైతే కోయిలేషన్ గవర్నమెంట్స్ ఉన్నాయో దానివల్ల డెమోక్రసీలో ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అవుతుందంట. గవర్నమెంట్ బై ద మైనారిటీస్. ద నంబర్ ఆఫ్ ఓట్స్ రెక్యూర్డ్ బై ద పార్టీ ఇన్ పవర్ ఈజ్ లెస్ దాన్ ది those obtained by the opposition parties together. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ద నంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డ్ బై ద పార్టీ ఇన్ పవర్. సో ఎవరైతే పార్టీ పవర్లో ఉన్నారో వాళ్ళ ఓట్స్ లెస్ దాన్ ఎవరితోని ఆబ్టైన్డ్ బై ది ఆపోజిషన్ పార్టీస్ టుగెదర్. సో ఇప్పుడు ఎవరైతే గెలిచినారో వాళ్ళ ఓట్స్ తక్కువ ఉన్నా సరే లైక్ అపోజిషన్ పార్టీతోని, బట్ వాళ్ళు ఎక్కువ మెజారిటీతో గెలిస్తే అంటే ఎక్కువ పీపుల్ సపోర్ట్ చేస్తే వాళ్ళకే పవర్ ఇవ్వడం వల్ల మనకి కొంచెం ఇబ్బందులు అనేటివి వస్తాయని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, డిస్కరేజ్మెంట్ టు ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, డెమోక్రసీలో ఏమవుతుందంట, ఇంటలెక్చువల్ ఆల్వేస్ కీప్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎలక్షన్స్. So many examples in history shows defeat of intellectuals in direct elections. సో ఎవరైతే ఇంటలెక్చువల్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఇలా ఎలక్షన్స్లో గెలవడం కష్టం అంట. నెక్స్ట్, స్లో డెసిషన్ మేకింగ్. సో ఇలా మనకి డెమోక్రసీలో ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే అందరు పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు సిగ్నేచర్ చేసి అగ్రీ చేయాలి కాబట్టి చాలా డిలే అవుతుంది అంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే. నెక్స్ట్, ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ. సో ఇది థర్డ్ ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్. సో ఇందులో ఏం చెప్తున్నారు మనకి, ఫస్ట్ డెమోక్రసీ అంటే ఏందో రాయాలి, గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నారని చెప్పి చూసాం కదా. సో అదే 2 lines రాయండి. నెక్స్ట్, ఇండిపెండెంట్ అండ్ ఇంపార్షియల్ ప్రెస్. సో ప్రెస్ వాళ్ళు ఎలా ఉంటారంట, లింక్ అంట, ఎవరెవరి మధ్యలో, పీపుల్ ఇంకా గవర్నమెంట్ మధ్యలో ఒక లింక్ లాగా యాక్ట్ చేస్తారంటే ప్రెస్ యాక్ట్స్ యాజ్ అ లింక్ బిట్వీన్ ద పీపుల్ అండ్ గవర్నమెంట్. సో దేనికి,
ఇట్ బ్రింగ్స్ పొలిటికల్ అవేర్నెస్ టు పీపుల్. అట్లా ప్రెస్ వాళ్ళు ఏవైతే ప్రెస్లో చెప్పడం వల్ల పీపుల్కి పొలిటికల్ అవేర్నెస్ అనేది వస్తుందంట. రిటర్న్ కాన్స్టిట్యూషన్, మన కాన్స్టిట్యూషన్ అనేది రిటర్న్ ఉందని చెప్తున్నారు. అర్జ్ అండ్ థ్రిస్ట్ ఫార్ డెమోక్రసీ. డెమోక్రసీ సక్సీడ్స్ ఓన్లీ వెన్ పీపుల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ డెమోక్రసీ అండ్ సపోర్ట్ టు హ్యావ్ దట్ గవర్నమెంట్. సో డెమోక్రసీ ఎప్పుడు సక్సెస్ అవుతుంది? పీపుల్ దానికి సపోర్ట్ చేస్తేనే. పీపుల్ సపోర్ట్ లేకుండా డెమోక్రసీ అనేది అసలు ఉండదు. ఎటర్నల్ విజిలెన్స్ అండ్ విల్ టు యాక్ట్. పీపుల్ షుడ్ బీ విజిలెంట్ ఇన్ ఎంజాయింగ్ దేర్ రైట్స్ అండ్ ఫుల్ఫిల్లింగ్ దేర్ డ్యూటీస్. సో వాళ్ళకి ఏవైతే డ్యూటీస్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలన్నమాట పీపుల్. ఇంకా వాళ్ళ రైట్స్ని వాళ్ళు ఎంజాయ్ చేసుకోవాలి. వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయో వాళ్ళకి తెలియాలి. సో అవేర్నెస్ అనేది ఉండాలి వాళ్ళకి. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. In democracy, judiciary must be independent and decide the case on merit. సో డెమోక్రసీలో జ్యుడిషియరీ అనేది కంపల్సరీగా ఇండిపెండెంట్ ఉండాలి అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. స్ట్రాంగ్ అపోజిషన్ యాక్ట్స్ యాజ్ అ చెక్ ఆన్ ది మిస్యూజ్ ఆఫ్ పవర్స్ బై ది రూలింగ్ పార్టీ. సో ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఏ అనే పార్టీ ఉందనుకోండి. సో స్ట్రాంగ్ అపోజిషన్గా బి అనే పార్టీ ఉంటే ఒకవేళ ఏ అనే పార్టీ మనకి పవర్స్ అనేటివి మిస్యూజ్ చేసుకుంటుంది అనేది మనకు అనిపిస్తే అప్పుడు బి అనే పార్టీ స్ట్రాంగ్ అపోజిషన్ కాబట్టి పీపుల్ అందరు దీనికి ఓటేస్తారు. ఇప్పుడు సపోజ్ మనకి ఎలక్షన్స్లో చాలా సింబల్స్ ఉంటాయి. బట్ మోస్ట్లీ పీపుల్ 4 సింబల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో అలా ఏవైతే ఆ 4 ఉన్నాయో సో ఆ 4 అనేటివి స్ట్రాంగ్ కదా, మిగిలిన అన్ని స్ట్రాంగ్ అని కాదు. బట్ అవి అంత అవేర్నెస్ లేదు పీపుల్కి. అంటే వాళ్ళంతా పబ్లిసిటీ చేసే అంత ఫండ్స్ వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి అవంతా హైలైట్ అవ్వవు అనమాట. సో ఇప్పుడు ఎవరైతే అంత అవేర్నెస్ లేని పీపుల్ ఉన్నారో వాళ్ళలో కూడా మంచి చేసే వాళ్ళు ఉండొచ్చు. బట్ ఈ 4 పార్టీసే హైలైట్ అవ్వడం వల్ల సో వాళ్ళు ఏంటివి స్ట్రాంగ్ అపోజిషన్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు రూలింగ్ పార్టీ నచ్చకపోతే మళ్ళీ ఏం చేస్తారు పీపుల్, ఎవరన్నా తెలియని పార్టీస్కి వేయకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఈ హైలైట్ అయిన పార్టీస్కి మాత్రమే మళ్ళీ రూలింగ్ తెచ్చేలాగా చేస్తారనమాట. రెగ్యులర్ ఎలక్షన్స్. ఇండిపెండెంట్, ఇంపార్షియల్, ఫ్రీ ఎలక్షన్స్ ఆర్ నెససరీ ఫర్ ది సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ. సో ఎలక్షన్స్ ఎలా ఉండాలి? ఇండిపెండెంట్, ఇంపార్షియల్, ఫ్రీ ఎలక్షన్స్. ఒకళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళకి వేయండి అలా చెప్పి చేయకూడదు. డెమోక్రసీలో అవన్నీ నడవవు. యాక్టివ్ పార్ట్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్. సో లోకల్ గవర్నమెంట్స్ కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తారనమాట పీపుల్ని ఈ పొలిటికల్ గురించి, అఫైర్స్ గురించి అవేర్ చేయడానికి. డివిజన్ ఆఫ్ పవర్స్. సో ఏవైతే గవర్నమెంట్ పవర్స్ ఉన్నాయో అవి 3 లెవెల్స్గా డివైడ్ అయి ఉన్నాయంట. ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అండ్ మేక్స్ దెమ్ ఎక్సర్సైజ్ దేర్ పొలిటికల్ రైట్స్ ప్రాపర్లీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఎడ్యుకేషన్ అనేది కూడా పీపుల్ వాళ్ళు కొంచెం అవేర్ ఉంటే వాళ్ళకు కూడా పొలిటికల్ రైట్స్ తెలుసుంటాయి కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ రైట్స్ని వాళ్ళు ఉపయోగించుకొని ఫర్దర్గా వారు ఎలక్షన్స్ ఏమైనా అవుతే వెళ్ళి వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు ఎలక్ట్ చేసుకోవడం వల్ల ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్లో ఏమన్నా వాళ్ళకి నీడ్స్ ఉన్నా సరే అవన్నీ ప్రాపర్గా అవుతాయి. కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఓట్ వాళ్ళు యూజ్ చేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి నచ్చనివి ఏమైనా జరిగితే వాళ్ళు క్వశ్చన్ చేసే రైట్ అనేది వాళ్ళకు ఉంటుంది అనమాట. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్స్. నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ ఏమున్నాయో అవి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.